ఎవరు మా తాతనా? వేర్ ఈజ్ బుద్ధ హియర్? ఇక్కడ కళ్ళద్దాలు పెట్టుకుని ఇట్లా చెయ్యి పెట్టుకున్నాడు కదా. ఎనీబడి క్యాన్ యూ రికగ్నైజ్ దిస్ పర్సన్? ఫోన్ నేనేనా? వెరీ గుడ్. ఇతను థ్యాంక్స్ చెప్పాలా? నేనే అని. నేను అక్కడ నా మాదిరి ఉన్నాడు అతను. ఎవరైనా తెలుగులో ఉన్నది చదవగలరా? ఎస్ మైక్. థ్యాంక్ యూ. సిట్ డౌన్. స్పెక్టికల్స్ బాయ్. నవ్వడం పొగరు యోగం, నవ్వించడం భోగం, నవ్వలేకపోవడం రోగం. సో నేను ఈరోజు మీకు కొన్ని జోక్స్ చెప్పబోతున్నా. అర్థమైందా? మనకు నో క్లాస్, ఓన్లీ జోక్స్. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం, నవ్వలేకపోవడం. మీకు రోగం లేదు కదా, యువర్ ఆల్ యాక్టివ్. ఓకే రైట్. దాని మీద మీకు ఒక క్లాస్లో మీ మాదిరిగానే పిల్లలందరూ ఉన్నారు. ఆ క్లాస్లో మిమ్మల్ని అందరినీ పరీక్ష చేసడానికి ఒక టీచర్ వచ్చినాడు. ఆ క్లాస్కి ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ పేరు మధుసూదన్. గుర్తుపెట్టుకుందాం, ఓకేనా? ఆ క్లాస్లో మిమ్మల్ని అందరినీ టెస్ట్ చేసేదానికి, పరీక్ష పెట్టేదానికి ఇంకొక టీచర్ వచ్చినాడు. ఆయన పేరు హనుమంతరావు. ఓకే, టీచర్ పేరు ఏం పేరు? మిమ్మల్ని పరీక్ష పెట్టేదానికి వచ్చిన అతని పేరు. సో మీరందరూ స్టూడెంట్స్. సార్ వచ్చి హలో గుడ్ ఈవినింగ్, అందరు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అన్నారు. నేను చిన్న ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి అని అన్నాడు. ఓకే సార్. వాట్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్? మన బా. సో పీకాక్ కదా. అక్కడ ఏమైందంటే వెనుకల ఒక అబ్బాయి నిద్రపోతుంటే వాడు పక్కన ఉన్నాడు జుట్టు పట్టుకొని సార్ వచ్చినాడురా అని ఇట్లా లాగుతున్నాడు. వాడు పీకాకు పీకాకు అన్నాడు. ఎస్, ఎవరు చెప్పింది ఆన్సరు? ఆ జుట్టు పీకినోడికి ప్రశ్న. వాడు నిద్రపోతున్నాడు. వాట్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్? పీకాకు 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 అన్నాడు. సార్ అనుకున్నాడు వానికి నిజంగానే తెలుసు, అందుకని పీకాకు పీకాకు అనుకున్నాడు. వాడికి పాపం తెలియదు, నా జుట్టు పీకాకు, నా జుట్టు పీకాకు. ఓకే రైట్. మీకు మళ్ళీ ఒక ప్రశ్న ఇట్లనే ఉంటుంది. శివధనస్సును ఎవరు విరగొట్టినారు? ఓకేనా? ఎవరు? శ్రీరామచంద్రుడు. కానీ ఆ స్కూల్లో ఒక తమాషా జరుగుతుంది. ఆ తమాషాని మనం ఇప్పుడు అందరం ఎంజాయ్ చేస్తాం. సార్ వచ్చినాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఈ అమ్మాయిని అడిగినాడు. ఆ అమ్మాయిని అడిగితేనే సార్ నా పేరు సీతా మహాలక్ష్మి సార్ అని. ఓకే, చిన్న ప్రశ్న అడుగుతాను. శివధనస్సు ఎవరు విరగొట్టినారు అన్నాడు. సార్ 4 days నుంచి నాకు ఫీవర్ సార్, నేను స్కూల్కి రాలేదు సార్, శివధనస్సు ఎవరు విరగొట్టినారో నాకు తెలియదు సార్ అనేది. ఇదేంటమ్మా? ఏందయ్యా మధుసూదన్ రావు, ఆ పాప సీతమ్మ అంటుంది శివధనస్సు విరగొట్టినామంటే సార్ నాకు 4 days నుంచి ఫీవర్ సార్. ఓకే సిట్ డౌన్. మీ మధ్యలో మీరు మాట్లాడినారంటే యూ విల్ గెట్ అప్ అండ్ గో అవుట్ సైడ్. నువ్వే యు ఆర్ మేకింగ్ కసక్, ముక్కు కోసేస్తాం. ఓకేనా?
ఇప్పుడు ఎవరన్నా అడిగితే శివధనస్సు విరగొట్టినట్టు ముక్కు కోసేస్తాం. ఇటువంటి అబ్బాయి ఒకటి లేదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే లేచి, సార్ నా పేరు శ్రీరామచంద్రుడు సార్ అని. ఓ, నీ పేరు శ్రీరామచంద్రుడా, నువ్వు చెప్పు శివధనస్సు ఎవరు విరగొట్టినారో అన్నాడు. సార్ నాకు లూజ్ మోషన్స్ సార్, మా అమ్మ డయాపర్ కూడా పెట్టి పంపించింది సార్. శివధనస్సు ఎవరు విరగొట్టినా అంటే డయాపర్ పెట్టుకుని వచ్చినానంటావు. ఏమిట్రా నువ్వు లూజ్ మోషన్స్ బాత్రూమ్ పోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు? శ్రీరామచంద్రుడు సిట్ డౌన్. నెక్స్ట్ ఇంకొక అబ్బాయిని లేపినాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగినాడు. సార్ నా పేరు దశరథుడు సార్ అన్నాడు. ఓ, శ్రీరామచంద్రుడు తండ్రి పేరే చెప్పినావే, దశరథ్. శివధనస్సు నువ్వే చెప్పాలి ఎవరు విరగొట్టినారో. ఆ టకటకటకటక సార్ దగ్గరికి వచ్చి, సార్ ఎనికిలా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సార్, అంతా బ్యాడ్ గర్ల్స్ సార్, వాళ్ళే విరగొట్టింటారు సార్ అని బర్రని పోయి కూర్చున్నాడు. ఇదేమిట్రా, సీతమ్మని అడిగితే నాకు ఫీవర్ సార్ అని, శ్రీరామచంద్రుని అడిగితే సార్ నాకు లూజ్ మోషన్స్ సార్, నేను ఎట్లా శివధనస్సు విరగొట్టాను సార్ అని. దశరథుని అడిగితే సార్ అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సార్, వాళ్ళే విరగొట్టారు. ఓకే శ్రీరామ్, మీరు ముగ్గురు ఇట్రండి అంటే ముగ్గురు టెకా టెకా టెకా. ఇఫ్ యూ వాంట్ టు క్రై యూ కెన్ గో ఇన్సైడ్ అండ్ క్రై. ఓకే, ఇఫ్ యూ క్రై, శివధనస్సు ఎందుకు విరగొట్టినావు అంటే యూ షుడ్ నాట్ క్రై. ఓకే, ఆ ముగ్గురు అమ్మాయిలు ఇటు రమ్మన్నారు. వాళ్ళు ముగ్గురు వచ్చేసినారు. సార్ చెప్పండి, మీరే ఇరగొట్టినారని దశరథుడు చెప్తున్నాడు, శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు, సీతమ్మ చెప్పింది. మీరు ముగ్గురు నాటీ గర్ల్స్, మీరే విరగొట్టినారు కదా శివధనస్సు అని చెప్పకుండా ఎవరు విరగొట్టినారు? సార్ మేమేదో చిన్న చిన్న పనులు చేస్తుంటాం, పెన్సిల్ ఎత్తుపోతాం, రబ్బర్లు ఎత్తుపోతాం, కానీ శివధనస్సు ఎట్లా విరగొడతాం సార్? సార్ 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 వీఆర్ వెరీ సారీ సార్. సార్కు పిచ్చి పట్టింది. ఏమయ్యా మధుసూదన్, మీ స్కూల్లో శివధనస్సు ఎవరు కొట్టినారో ఎవరు చెప్పడం లేదు? సార్ బయటికి రండి సార్, నేను చెప్తాను అన్నాడు. బయటికి వచ్చినాడు. సార్ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు సార్, మీరు అంత ప్రశ్న అడిగితే ఎట్లా తెలుస్తుంది? మనం హెడ్ మాస్టర్ దగ్గరికి పోదాం సార్, శివధనస్సు ఎవరు విరగొట్టినారో ఈరోజు తెలుసుకోవాలి సార్. వీ షుడ్ నో హూ హ్యాస్ బ్రోకెన్ శివధనస్సు అన్నాడు. ఇదేంటయ్యా, నువ్వు స్కూల్ టీచర్ కదా, నువ్వైనా చెప్పొచ్చా? సార్ మీరు రండి సార్, ముందు కూల్ డ్రింక్ తాగండి సార్, ఎండలో వచ్చినారని హెడ్ మాస్టర్ రూమ్కి పోయినాం. హెడ్ మాస్టర్ గారు కూర్చున్నారు. హెడ్ మాస్టర్ పేరు ఆంజనేయులు. సార్ ఆంజనేయులు సార్, ఈయన మన స్కూల్కి ఎగ్జామిన్ చేసేదానికి వచ్చినారు సార్, హనుమంతరావు. ఏమయ్యా హనుమంతరావు, మా పిల్లలందరూ బాగా ఆన్సర్ చేసినారా? ఏం ఆన్సర్ చేస్తారండి? శివధనస్సు విరగొట్టినారంటే ఒకరేమో ఫీవర్ అంటారు, ఒకరేమో లూజ్ మోషన్స్ అంటారు, ఒకరేమో సార్ నేను కాదు సార్ ముగ్గురు. ఏమిటి మా వాళ్ళు చెప్పలేదా శివధనస్సు విరగొట్టినారంటే? చెప్పలేదు సార్, మీరన్నా చెప్పండి సార్ అని. హెడ్ మాస్టర్ ఆంజనేయులు, డోంట్ వరీ హనుమంతరావు గారు, మీరేం భయపడొద్దండి. నేను హెడ్ మాస్టర్గా 2 days అయింది నేను ఇక్కడ చేరి. శివధనస్సు అసలు ఇచ్చారా లేదా? ఇచ్చిందంటే ఎన్ని శివధనస్సులు ఉన్నాయి మా స్కూల్లో, ఎవరు విరగొట్టినారు, ఒకవేళ విరగొట్టింటే ఆ శివధనస్సు పీసెస్ అన్నీ ఎక్కడున్నాయి నేను కనుక్కొని మీకు చెప్తాను సార్. ఏమిటి శివధనస్సు ఎవరు విరగొట్టినారు, ఎన్ని పీసులు ఉన్నాయి, శివధనస్సులు లోపలి పోయి చెక్ చేస్తారా? ఎన్ని శివధనస్సులు వచ్చినాయి, హౌ మెనీ శివధనస్సుస్ ఆర్ దేర్? అక్కడ వచ్చిన హనుమంతరావుకి చిక్కబట్టి బుడోక్మని పడిపోయినాడు. సో హూ హ్యాస్ బ్రోకన్ శివధనస్సు? ఓకే, శ్రీరామ్ హ్యాస్ యాక్చువల్లీ బ్రోకెన్ ది శివధనస్సు. దీస్ ఆర్ ఆల్ లాఫింగ్ బుద్ధాస్. అని నవ్వుతారు. ఓకేనా? నవ్వడంలో ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు. ప్లీజ్ కమ్.
నవ్వడంలో ఎన్ని రకాలు ఉన్నాయో మైక్ 3 రకాలని ఎవరు చెప్పినారు? నవ్వడంలో నువ్వు 3 రకాలు ఉన్నాయని చెప్పినావు కదా, నువ్వు చెప్పినావా? వాట్ ఈజ్ యువర్ నేమ్? కాయ్ సాయి. నువ్వు 3 రకాలు ఉన్నాయని కదా నవ్వడం. ప్లీజ్ కమ్, నో ప్రాబ్లం. ఆ 3 రకాలు ఏమిటో నవ్వడం చెప్పు. హౌ మెనీ టైప్స్ యూ లాఫ్? 3 టైప్స్. నీకు వస్తా రాదా? రైట్. ఎస్ మ్యామ్. నీకు తెలుసా? రైట్. ఇది అది లాఫింగ్ బుద్ధాస్, అది వాళ్ళు కళ్ళు మూసుకున్నారు, అది కాదు. నవ్వడం ఎన్ని రకాలు? 3 types. ఎస్, 3 టైప్స్ నవ్వడం. ఏమిటవి? ఫస్ట్ వన్ వచ్చేసి అహహహ. గుడ్. నెక్స్ట్? సెకండ్ వన్ వచ్చేసి ఓకే, ఎస్, దట్ ఆ పాప. హౌ మెనీ టైమ్స్ వీ లాఫ్? మనం ఇప్పుడు నవ్వుతున్నాం కదా, సో ఎన్ని రకాలుగా మనం నవ్వుతాము? వెరీ గుడ్. మొదటి రకం ఏంటి నవ్వడం? హ. మనం కూడా ఆమె చెప్పినట్లు మనం కూడా వినాలి, చెప్పాలి. వాట్ ఈస్ ది ఫస్ట్ టైప్? సూపర్. హ. ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ నార్మల్. వాట్ ఈస్ నార్మల్? నార్మల్ అనేది నవ్వా? ఆ నార్మల్ నవ్వేదో చేసి చెప్పాలి కదా. స్మైల్. స్మైల్. ఒకసారి స్మైల్. ఎస్, సూపర్. అదే అందుకనే నేను ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. హలో, నా మాట ఇప్పుడు వినపడుతుందా? అక్క పేరు ఏం పేరు? ఓకే. అక్క ఏం చెప్తుందంటే 3 రకాల నవ్వు ఉంది. మొదటి రకం హ. రెండవ రకం ఓన్లీ స్మైల్. మూడవ రకం చెప్పలేదే నువ్వు? ఎస్, ఆ పాపకి ఇవ్వండి. భాస్కర్, ఇంకొక కుర్చీ ఇది. ఫస్ట్ రకం హ. మనం కూడా నవ్వాలి అప్పుడు. గుడ్. సెకండ్ రకం ఈజ్ స్మైల్. మూడవ రకం అది కూడా మొదటి రకమే కదరా. దట్ ఈస్ ఫస్ట్ కి సెకండ్ కి డిఫరెన్స్ ఏమిటి? నాకు కరెక్ట్గా చెప్తే ఇంకా ప్రైజ్ ఇచ్చేస్తా అంతే. ఓన్లీ దట్ బాయ్ లాస్ట్. ఇక్కడ భాస్కర్, ఇక్కడికి 2 కుర్చీలు వేయి. ఇక్కడ రైట్. ఎస్, ఓహో, రైట్. స్మైల్. ఫస్ట్ ఏమని చెప్పినాడు? సెకండ్ ఏమని చెప్పినాడు? వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఓకే, రైట్. యూ కమ్ హియర్. సరే, అయిపోయింది. ప్లీజ్ కమ్ హియర్. ఐ విల్ షో యూ 3 టైప్స్ ఆఫ్ లాఫ్స్. ఫస్ట్ లాఫ్ ఈజ్ నవ్వడం. కరెక్ట్. కూర్చో, డోంట్. ఫస్ట్ ఈజ్ ఊరికే నవ్వడం. దట్ ఈస్ కాల్డ్ మోనోలిసా. యు నో మోనోలిసా? నో సౌండ్. వెన్ యు ఆర్ లాఫింగ్, no sound. That is first laugh. Second is giggle. అరే, గిగిల్ అనేది భలే వాడినావు రా పదం. థ్యాంక్ యూ. గిగిల్ అనేది చాలా మంచి. ఐ అప్రిషియేట్ యూ. గిగిల్ అంటే ఏంటి? గిగిల్ అంటే ఏమన్నాడు చెప్పా. వాట్ ఈస్ గిగిల్? చూపించు. వాట్ ఈస్ గిగిల్? ఓకే, గుడ్. గివ్ హిమ్ ఏ క్లాప్స్. అట్లా మనం ఏమి ఇబ్బంది లే. గిగిల్ అన్నా, చిరునవ్వు అన్నా, మందహాసం అన్నా ఒకటే. శబ్దం లేకుండా నవ్వడం మొదటి నవ్వు. ఓకేనా? రెండవ నవ్వు మీరు చెప్పినారే హ. అక్కడ శబ్దం వచ్చింది, పళ్ళు కనబడుతున్నాయి. దట్ ఈస్ సెకండ్. మూడవది ఏంటో తెలుసా?
పక్కన కూర్చోయిందనుకో, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. ఓకే, సైలెన్స్. మూడవ నవ్వును వికటాట్టహాసం అంటారు. అంటే పక్క రూమ్లో కూడా వినబడుతుంది. అప్పుడు పక్కనున్న వాళ్ళను నలిపి పిసికి బరికి కొరికి, అదిగో వాట్ హీస్ డూయింగ్ ఈస్ వారి మీద చేసి నవ్వుతున్నాడు. సో ఓకే, థ్యాంక్ యూ, గో అండ్ సిట్ డౌన్. ఓకే, నౌ ఉండాలి ఒక నిమిషం. ఇప్పుడు ఎవరైనా నేను చూపించిన 3 నవ్వులు ఇక్కడికి వచ్చి చూపించగలరా? 2 people. యూ కమ్. ఓకే, రైట్. రండి, కూర్చో. కూర్చో. అరే, ఆయన కూర్చున్నాడే. ఓకే, నా దగ్గరికి రా. యూ కమ్. వీ విల్ ఆల్సో షో. ఫస్ట్ నవ్వు ఏంటి? మేమందరం చూపిస్తాం. ఫస్ట్ నవ్వు. వాట్ ఈజ్ ఫస్ట్ లవ్? నో సౌండ్, నో సౌండ్. ఊరికే మనం ఊరికే చిరునవ్వు. ఫస్ట్ లవ్. వాట్ ఈజ్ సెకండ్ లవ్? అరే, థర్డ్ లవ్ చేసి చూపించురా. వాట్ ఈజ్ థర్డ్ లవ్? ఓకే ఓకే, give them a big clap. సూపర్. ఓకేనా? ఎవరికైనా విజిల్ వస్తుందా? ఎవరు విజిల్ వేసింది? ఓ గుడ్, పోండి, గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్, రైట్. నౌ we will do some experiments. ఓకే, భాస్కర్ ఇది చైర్ తీసి. వాట్ ఈస్ దిస్? ఓకే, సైలెన్స్. You know who is Isaac Newton? సో ఐజాక్ న్యూటన్ అంటే ఎవరు అని మీరు చెప్పగలరా? అది అక్కడ నెక్స్ట్ మీకు వస్తుంది. ఐజాక్ న్యూటన్, he discovered. What did he discover? Gravity. Wonderful, good answer. Gravity ante emti? What is gravity? If we throw something up, it will come down, sir. Again tell with mic. If you throw anything up like this, it will come down, sir. Can you show me with this fruit? She will show the experiment. Isaac Newton ఏం చెప్పినాడంటే, if you throw anything, it will come down. Okay, catch పడతాడండి. You just throw. Okay, right. So I will ask another question. If I throw up, why it is not going up? Why it is coming down? Yes, very good. Now I'll show you another experiment. Very good. Bhaskar, give her a pen. Right? I'll show you. ఈ ఐజాక్ న్యూటన్ ఎందుకు అట్లా చేసినాడంటే, ఒకసారి ఐజాక్ న్యూటన్ పార్కుకి వెళ్ళాడు. నో బాబు, యూ కమ్ హియర్. వాట్ ఈజ్ యువర్ నేమ్? కృతిక్. సిట్ డౌన్ దేర్. ఐ షో యూ వన్ ఎక్స్పెరిమెంట్. ఓకే కృతిక్, నేను చెప్పేంత వరకు నేను ఇట్లా వేస్తే పట్టుకుంటావా? నో, అయితే అక్కడ కూర్చో. నో. ఐజాక్ న్యూటన్ ఒకసారి సాయంత్రం గార్డెన్కి వెళ్ళాడు. ఇఫ్ ఎనీబడి టాక్స్,
నేను చెప్పేటప్పుడు క్వశ్చన్ కాకుండా ఎక్కువ అల్లరి చేయకూడదు. ఒకవేళ అల్లరి చేస్తే యూ విల్ స్టాండ్ అప్ అని అట్లే ఉంటారు. సిట్ డౌన్ ఫస్ట్, బీ కూల్. నేను మీతో కాసేపు జోక్స్ వేసేదానికే వచ్చినాను, నో అదర్ మ్యాటర్. ఓకే. ఐజాక్ న్యూటన్ ఒకసారి సాయంత్రం తోటకెళ్ళినాడు. ఒక యాపిల్ పండు చెట్టు కింద కూర్చున్నాడు. సడన్గా గాలి వచ్చింది, యాపిల్ పండు కింద పడింది. అరే, మనమైతే ఏం చేస్తాం? బరబరబర తీసుకొని వెళ్ళిపోతాం. మనమైతే ఏం చేస్తాం? తోటమాలి లేడు, నో గార్డెనర్, యాపిల్ పండు పడిందని జోలు పెట్టుకొని వెళ్ళిపోతాం కదా. న్యూటన్ డిడ్ నాట్ థింక్ లైక్ దట్. వై యాపిల్ హ్యాస్ ఫాలెన్ డౌన్? యాపిల్ తీసుకున్నాడు, మళ్ళీ పైకి వేసినాడు, 10 సార్లు వేసినాడు, 10 సార్లు కింద పడింది. దెన్ ఆయన మైండ్లో, ఓహో, ఈ భూమిలో ఏదో ఉంది, లాగుతూ ఉంది. యాపిల్, మ్యాంగో, స్టోన్, ఎనీథింగ్ యూ త్రో. ఇంటికి పోయి చాలాసార్లు చూసినాడు, ఓ ఓన్లీ యాపిల్ పడిందేమోనే. వై కాంట్ ఐ త్రో ఏ ప్లేట్, వై కాంట్ ఐ త్రో ఏ స్పూన్? అట్లా వేస్తూ పోయినాడు. మళ్ళీ ఒకరోజు వచ్చినాడు. హీ కేమ్, టుక్ సమ్ కాటన్, ఓకే, అనదర్ యాపిల్ ఇన్ హిస్ హ్యాండ్ లైక్ దిస్. న్యూటన్, he has thrown both same time. It has fallen down. I'll show you again. What has happened? ఇది వేసినాడు, 2 వేసినాడు, బట్ కాటన్ హ్యాస్ కమ్ స్లోలీ, మ్యాంగో ఫాస్ట్. సో ఆయనకు ఐడియా వచ్చింది, సంథింగ్ ఈజ్ దేర్. సో వెన్ ది వెయిట్ ఈస్ లెస్ and when the air is less, it comes slowly. Okay, so that is you have to learn. Now we will go to another small joke for newcomers. 2 girls and 2 boys come here. Okay, only 2 girls, 2 boys. ఓకే, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్పెరిమెంట్. వాట్ ఈస్ దేర్? ఇట్లా యోగా సెంటర్కి వచ్చినారు. 4 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ టు యోగా సెంటర్. 4 4 క్యాండిల్స్ ఇచ్చాం. ఇమాజిన్ దట్ ఐ హ్యావ్ గివెన్ 4 క్యాండిల్స్. సార్ వీ హ్యావ్ కమ్ ఫర్ యువర్ యోగా సమ్మర్ క్యాంప్. ఓకే, బట్ మీరు అల్లరి చేయకూడదు, నేనేం చెప్తే అది వినాలి. బాబు, దిస్ బాయ్ అక్కడి నుంచి రావద్దని చెప్పినాను. ఎందుకు వచ్చినావు? ఈ 4 స్టూడెంట్స్ వచ్చినారు యోగా దామోదర్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినారు. సార్, మేము సమ్మర్ క్యాంప్లో చేరుతాము అన్నారు. మీకు ఒక చిన్న పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో కనుక మీరు పాస్ అయితే మీకు యోగా సెంటర్లో సీట్ ఇస్తారు. సార్, వాట్ ఈస్ దిస్ టెస్ట్? ఐ విల్ గివ్ యూ 4 candles. You light the candle. There is no fans. Sit in a comfortable place. Sit down. ఒకరు ఇక్కడ కూర్చోండి. You there. So imagine 4 students are here. Okay. ఇక్కడ 4 ఉన్నారు. Imagine I have given 4 candles. Candles are only one test. Guruji told Damodar Reddy sir, for 1 hour you should not talk to anyone. What is the test? These 4, you should not talk to her, she should not talk to her, or you should not talk to her. All 4 should be in silence. This is the test. So candles are there, you have to concentrate on the candle. After some time, suddenly some air has come. This candle got away. Then this girl opening and seeing.
అయ్యో నా క్యాండిల్ ఆగిపోయిందే, నా క్యాండిల్ ఆరిపోయింది, సుజాత క్యాండిల్ ఆరిపోయిందని ఈ పాపతో చెప్తుంది. టెల్ సుజాత క్యాండిల్ ఆరిపోయింది. యూ టెల్ దట్ వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ హర్. యువర్ క్యాండిల్ హ్యాస్ గాన్ అవే. ఈ పాప మాట్లాడేసింది. ఈ పాప నో, దామోదర్ రెడ్డి సార్ టోల్డ్ వీ షుడ్ నాట్ టాక్, వై ఆర్ యూ టాకింగ్, వీ షుడ్ బీ ఇన్ సైలెన్స్ అని ఈ పాప మాట్లాడింది. దిస్ గర్ల్, ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్, దామోదర్ సార్ చెప్పినాడు, నేను మాట్లాడలేదు, మీ ఇద్దరే మాట్లాడుతున్నారు, కానీ నేను మాట్లాడలేదని ఈమె మాట్లాడేసి. షీ ఈజ్ వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ స్టూడెంట్. టోటల్ సైలెన్స్. దామోదర్ రెడ్డి సార్ 1 hour తర్వాత వచ్చినాడు. వచ్చి చూస్తే, యూ హ్యావ్ టాకెన్, యూ హ్యావ్ మేడ్ మీ మై క్యాండిల్ గాన్, వై ఆర్ యూ టాకింగ్, దీస్ 3 people ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. వీళ్ళ మధ్యలో మాట్లాడుతున్నారు. మనకు టెస్ట్ ఏంటి? ఎవ్వరు మాట్లాడకూడదు. ఆ టెస్ట్లో మనం గెలిస్తేనే మనం ఉన్నట్టు. సో ఈ నలుగురిలో హూ హ్యాస్ వన్ దిస్ టెస్ట్? గుడ్, ఈ అమ్మాయి గెలిచింది. సో దిస్ ఈజ్ ది టెస్ట్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. కానీ మనము మాట్లాడకూడదు. గురువు గారు ఏం చెప్తే అది చేయాలి. గురువు గారు ధ్యానం చేయమంటే ధ్యానము, ఓం మంత్రం అంటే ఓము, జలనేతి అంటే జలనేతి, ముక్కులో తీసుకోవాలంటే కూర్చోవాలి. ఫోకస్ ఆన్ వన్ థింగ్ మీన్స్ యూ ఆర్ టు ఫోకస్. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. గివ్ దెమ్ ఎ బిగ్ క్లాప్. సో యూ క్యాన్ సీ there are 4 students, 4 small diyas. They are all written, and Guruji told you should not talk. Suddenly the first candle went off. That candle who is having, that student, oh my God, my candle has gone, I am very unlucky, going on talking. So whatever happens, when Guruji says, we have to follow. Okay, now ikkada what are you seeing there? What is the name of that dog? We will keep a name. ఆ కుక్క పేరు టాబీ. ఓకే, దట్ ఈస్ టాబీ. ఈ పిల్లి పేరు స్వీటీ. గుడ్. సో what is the name of the dog? Toby. What is the name of the cat? Sweetie. కానీ దీంట్లో ఒక చిన్న జోక్ ఉంది. కుక్క భక్తికి పిల్లి భక్తికి మనం తేడా తెలుసుకుందాం. వాట్ ఈస్ డాగ్ డివోషన్, వాట్ ఈస్ క్యాట్ డివోషన్? తెలుగులో అయితే కుక్కను ఏమంటారు? కుక్క. ఇంకొక వర్డ్, కుక్కను మంచి తెలుగు లాంగ్వేజ్లో ఏమంటారు? ఎవరు చెప్పింది? శునకం. వెరీ గుడ్. శునకం అంటే కుక్క. తెలుగులో పిల్లిని ఏమంటారు? ఎస్, ఇంకొక వర్డ్ మార్జాలం. ఎవరు చెప్పింది? గుడ్. గివ్ మీ బిగ్ అన్నకు క్లాప్స్ చెప్పాలి కదా. సో ఇప్పుడు మనము కుక్క భక్తి అంటే ఏమిటి, పిల్లి భక్తి ఏమిటి తెలుసుకుందాం. మీరు కుక్కను చూడండి, ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటుందంటే, మన ఇంట్లోకి ఎవరైనా దొంగ కానీ కొత్త వ్యక్తి వచ్చినా అంటే భౌ 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 అంటుంది. ఓకే, మనము పిలిచినప్పుడు భోజనానికి టాబీ కామ్, టాబీ వచ్చేస్తుంది. భోజనం పెడితే తింటుంది. డూ డ్యూటీ, బయటికి పోతుంది. ఇండ్లంతా తిరుగుతుంది. రాత్రంతా అక్కడే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ గో అవుట్ ఫర్ 3 days, యు కమ్ బ్యాక్. టాబీ మీదికెక్కి మనలందరినీ లీక్ చేసి బరికి షీ ఎక్స్ప్రెసెస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్.
Tubby, a dog is the best for devotion. పిల్లి ఎట్లుంటుందో తెలుసా? మ్యావ్ మ్యావ్. మనము ఆఫ్టర్నూన్ వీఆర్ ఈటింగ్, మనం తింటూ ఉంటే పిల్లి వచ్చి జస్ట్ సిట్ బిసైడ్ యూ. ఎంతో పెద్ద డివోషన్ మాదిరిగా ఉంటుంది. మనం అన్నం పెట్టినామనుకో టకటక తినేసదే వెళ్ళిపోతుంది, అంతే. ఇంకా అక్కడికి రాదు. ఈ స్వీటీ ఎంత స్వీట్గా తప్పించుకుంటుందంటే తినేటప్పుడు ఓహో మధుసూదన్ రావు వచ్చినాడు, తింటున్నాడు, వచ్చి సార్ 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 ఐఎమ్ హంగ్రీ సార్, నాకు పెట్టండి సార్ అని ఎంతో ఇంకా మోస్ట్ ది బెస్ట్ స్టూడెంట్ మాదిరిగా చేతులు కట్టుకొని కూర్చుంటుంది పిల్లి. మనము ఊరికి పోతే ఆహా మధుసూదన్ ఇంటికి పోయినాడు, ఇంకా అన్నం పెట్టరని మన ఇంటికి రాదు, వేరే ఇంటికి పోతుంది. మళ్ళీ రాత్రికి 8 o'clock టక్కన వచ్చేసింటుంది. డాగ్ ఈజ్ నాట్ లైక్ దట్. దాన్నే శునక భక్తి, మార్జాల భక్తి అంటారు. డాగ్స్ డివోషన్, డాగ్స్ లవ్ అండ్ క్యాట్స్ లవ్. క్యాట్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఆపర్చునిస్టిక్. మనకు ఏదైనా అవసరం వస్తే వెంటనే వచ్చేస్తాయి. డాగ్ ఈజ్ నాట్ లైక్ దాట్. Dog has love, care, affection and all these things dogs have. That we have to remember what is a dog's love and cat's love. Okay? That is Tommy and this is Sweetie. Okay. We will come to one joke. One doctor is there. What is the name of the doctor? Madhusudan Rao. మధుసూదన్ రావు ఒక బోర్డు పెట్టాడు. ఎనీబడి హూ క్యాన్ కమ్, ఐ విల్ క్యూర్ ది డిజీజ్. నువ్వే వస్తావు, ప్లీజ్ కమ్. హీఈస్ ఎ వెరీ స్మార్ట్ బాయ్. నన్ను ఒకరు చాలు. వీడు నా దగ్గరికి వచ్చినాడు. ఆ డాక్టర్ బోర్డు ఏముందంటే, ఇఫ్ ఐ క్యూర్ యువర్ డిజీజ్ యూ గివ్ మీ 100 rupees. ఇఫ్ ఐ డోంట్ క్యూర్ యువర్ డిజీజ్ ఐల్ గివ్ యూ 200. ఓకే, నాకు ఏమైనా జబ్బుతో వస్తే నీకు బాగు చేస్తా, బాగు చేస్తే నాకు 100 రూపాయలు ఇవ్వు, బాగు చేయకపోతే నేను 200 ఇస్తానని చెప్పిన. ఇదేదో బాగుందని, దిస్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో. వాట్ ఈజ్ యువర్ నేమ్? లఖిత్. లఖిత్ వచ్చి ఐ విల్ టెస్ట్ దిస్ డాక్టర్ అనే వచ్చినాడు. డాక్టర్ డాక్టర్ ఐ లాస్ట్ మై టేస్ట్ డాక్టర్, క్యాన్ యూ గివ్ మీ మై టేస్ట్? Okay, my compounder is there. Please come. You come. Okay. He is my compounder. What is your name? Rakshit. Lakit. Rakshit. Lakit is patient. Madhusudan is doctor. Rakshit is my compounder. Rakshit, go and get bottle number 22. Go there. Yes. Yeah, very good. Hello. Open your tongue. I'll put this medicine. So, don't worry. You will get your taste back. He came. Sir, I lost my taste. You'll get back tax. He was very confident. I should not tell that I got the taste or anything. I have put 4 drops on his tongue. Oh my God, this is kerosene, sir. This is kerosene, sir. So you got your taste back. Give me 200 rupees. So he has unnecessarily, he want to fool me. He went outside. Again he came back. Anyhow, I should make a game with this doctor. He again came. Doctor, doctor, I lost my memory, doctor. I don't know anything, doctor. Rakshit, get again bottle number 22. Arey, bottle number 22 is kerosene. He did not tell. Then I took this, open your mouth. Doctor, don't put that kerosene. That is kerosene. You got your memory back. Give me 200 rupees. 100. Again he went outside. This time I should fool this doctor. Again he came back. Doctor, doctor, I am becoming blind, doctor. I don't see anything, doctor.
Okay. Rakshit, go and bring that 200 rupees note. He brought 200 rupees note. Give it to me. Okay. Take this. That is actually 20 rupees note. Sir, this is not 200, sir. This is 20 rupees, sir. You got your sight back. Give me your 200 rupees. So, you should never fool a doctor. Okay? By give them a big claps. I asked Damodar Reddy sir, మీలో ఎవరైనా జోక్స్ చెప్పమన్నాను. ఎస్, ఓన్లీ 3 people. యూ కెన్ టెల్ ఎ జోక్. ఆ కుర్చీ తీసుకుంటారా? వెరీ గుడ్. యూ కీప్ దిస్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. గో అండ్ సిట్ దేర్. ఇఫ్ యూ అగైన్ టాక్, ఓకే, యూ విల్ స్టాండ్ ఆన్ ది చైర్. యూ కమ్ దట్ గర్. మీరు రండి అమ్మా. యూ టెల్ ది జోక్. సో అందరికి జేమ్స్ బాండ్ అంటే ఎవరో తెలుసు కదా. ఒకసారి ఒక కోడి పుంజు వచ్చి మీ పేరు ఏంటి సార్ అని జేమ్స్ బాండ్ అడిగింది. అప్పుడు జేమ్స్ బాండ్ తన స్టైల్లో బాండ్, జేమ్స్ బాండ్ అని చెప్తారు. మరి నీ పేరు ఏంటి అని చెప్పి కోడిని అడుగుతారు. అప్పుడు కోడి ఏమంటుందంటే, నా పేరు కెన్, చికెన్. Oh, you understood? What is your name? I am James Bond. What is your name అని కోడిని అడిగింది. కోడి ఏమైంది? Like James Bond, I am chicken. Give her a big claps. Thank you. Basket. Give her a pen. Da. Likit. Yes, sir. Latik. Take the mic and tell your joke. Once a boy went to his father and said, "What's fat is head?" His father told, "Fat head." He was like, "No, wrong." He was like, "No, it is correct. It is fat head." "No, you're wrong again. If you give me 100 rupees, I will say you the answer." The father gave 100 rupees to the son and he was like, "What's your name?" He was like, "Father." Now split it into 2. It was like fat head. Whatever it may be, give him a big claps. I think కొద్ది పెద్ద పిల్లలు అయితే ఆ పెన్ ఇచ్చేసే మరి, అంటే ధైర్యంగా చెప్తున్నాడు. ఎస్, యూ కెన్ కమ్. నువ్వు కూడా రామ్మా, ఎల్లో బనియన్. యూ కెన్ కమ్. Do you know the father of the fruit? Do you know the father of the fruit? Wrong. What is the who is father of the fruit? Wrong. Wrong. Can I say the answer? Yes. Papaya. 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 Wrong answer. It is a joke, sir. It is a joke. Yes, good joke. Image pen ఇచ్చేసేయండి. Yourself, please come. ఒకసారి ఒక అతను ఐపీఎల్ చూస్తూ ఉంటారు. ఒకసారి ఒకతను ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఒకతను ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. తను ఏమంటుందంటే, ఈ మధ్య నేను మా హస్బెండ్ సీరియల్స్ చూడడం లేదు, ఎప్పుడు చూసినా క్రికెటే చూస్తున్నారు, అసలు ఏం గేమ్ అది, ఒకరేమో నాకు బాల్ వద్దని ఇంకొకరికి వేస్తారు, వాడేమో నాకు కూడా వద్దని బ్యాట్తో పెడతారు, కానీ మళ్ళీ అందరు తెచ్చి వాడికి వేస్తారు. ఓ, క్రికెట్ గురించి జోక్. గుడ్. సో ఆల్రెడీ 4:30. We are coming to the last part of this jokes class. మీకు అందరికి జోక్స్ బాగా నచ్చినాయా? ఇప్పుడు మనమందరము గ్రూప్ ఎక్స్పెరిమెంట్, మనమందరం కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 3 laughing Buddhas. What is these 3 laughing Buddhas? ఈ లాఫింగ్ బుద్ధాస్ ఎక్స్పెరిమెంట్ మనము హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాఫింగ్ ఉంది? మొదటి టైప్ ఏంటి? ఊరికే మనము
పెదవులు విప్పి నవ్వాలి. అందరం నాతో పాటు మీరు చేయాలి. ఓకే, కూర్చోండి. సెకండ్ది థర్డ్ది తెలుసు కదా, మొత్తము సెకండ్ టైప్ అండ్ థర్డ్ టైప్కి మొత్తం దద్దరిల్లిపోవాలి. ఓకే, నౌ రెడీ? నేను ఓకే కూర్చో. 1 2 3 అనగానే ఫస్ట్ స్మైల్లోకి పోవాలి. 1 2 3. No sound. Okay? Second type of laughing. Okay. Now, camera icon. Now, నేను రెడీ అనగానే third type of laughing. The third type of laughing will go tomorrow into ETV. Okay? Yes. Now ready? 1 2 3. Oh, stop. Okay. Thank you. ఏంట్రా బాబు. లాస్ట్ నేను స్నిక్కరింగ్ అంటే రిమూవింగ్ ది నిక్కర్ అనుకున్నాను. థ్యాంక్ యూ దట్ యూ షుడ్ నాట్. థ్యాంక్ యూ నిక్కర్. సో టుడే క్లాస్ ఈజ్ ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్? ఓకే, ఇప్పుడు ఎవరైనా అవర్ సమ్మర్ క్యాంప్ ఈజ్ గోయింగ్ టు ఓవర్ బై 7వ తారీఖు. నాకు కూడా రేపు హైదరాబాద్ పోతున్నాను. సండే అక్కడ జోక్స్ చెప్పాలి. అక్కడ కూడా ఒక యోగా సెంటర్. ఓకే, నేను మీ పేర్లు చెప్తాను, మీ వీడియో తీసుకున్నాను. మీరు ఆ లాఫింగ్ థర్డ్ మీరు లేరు దామోదర్ రెడ్డి గారు. సార్కి మనం థర్డ్ టైప్ ఆఫ్ లాఫింగ్ మళ్ళీ చూపిద్దామా? ఓకే రైట్. నేను రెడీ అనగానే ఆ థర్డ్ టైప్ ఆఫ్ లాఫింగ్లోకి వెళ్ళిపోవాలి. 1 2 3. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక సంవత్సరం వరకు హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని సమ్మర్ క్యాంప్ అనుకున్నప్పుడంతా నాకు నిద్రలో కూడా ఓకే. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. అండ్ ఐఎమ్ గోయింగ్ టుమారో టు హైదరాబాద్.